Welcome students. Let us start today's video. In previous video we discussed so many types of sets. Out of those types of sets we just recollect about the subset. What is the definition of this subset? If every element of B is also an element of A, then B is subset A. అంటే Bలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా ఏలో కూడా ఉంటే అప్పుడు బి అనేది ఏకి సబ్సెట్ అవుతుంది అని చెప్తాం. అదేవిధంగా ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు బిలో ఉంటే ఏ అనేది బికి సబ్సెట్ అవుతుంది అని చెప్పుకున్నాం. అదేవిధంగా ప్రతి సెట్కి కూడా కొన్ని రెండు కామన్ సబ్సెట్స్ ఉంటాయని కూడా చెప్పుకున్నాం. అవి ఏంటవి? ఫై సెట్ ఆర్ నల్ సెట్. Now let us start some problems in this class. First one, do this. A is equal to 1 2 3 4, B is equal to 2 4, C is equal to 1 2 3 4 7, 5 is equal to null set. ఈ రెండు ఈక్వల్ అని చెప్పుకున్నాం కదా. Fill in the blanks with subset or not subset. అంటే కింద ఇచ్చిన ఒక ఈ 6 మోడల్స్లో ఈ సమ్స్లో సబ్సెట్ అవుతుందా కాదా అనేది మనం చెప్పాలి. మనం చూడగానే దీని గురించి ఏమీ విడిగా సమ్ ఏమీ చేయని అవసరం లేదు. ఫస్ట్ది ఏకి బికి మధ్యలో సబ్సెట్ అవుతుందా సబ్సెట్ కాదా అని మనం చెక్ చేస్తే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బిలో ఉంటేనే ఏ సబ్సెట్ బి అని మనం చెప్తాం. కానీ ఓన్లీ 2 4 మాత్రమే బిలో ఉన్నాయి. సో మిగిలిన 1 3 ఎలిమెంట్స్ అనేవి బిలో లేవు కాబట్టి ఏ ఇస్ నాట్ సబ్సెట్ బి. అలాగే సికి ఏకి ఇందులో కూడా సిలో 1 2 3 4 మాత్రం ఉన్నాయి. రిమైనింగ్ 7 అనే ఎలిమెంటు ఏలో లేదు. సో సి ఈజ్ నాట్ సబ్సెట్ ఏ. మీరు ఇలాగా క్లియర్గా అన్ని ఎలిమెంట్స్ కూడా చూసి చెప్పచ్చు అనమాట. మీరు ఆన్సర్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ సెకండ్ వన్, స్టేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ. ఫై అన్న నా సెట్ అన్న ఈ రెండింటికి మనం ఒకటే సింబల్ అని చెప్పుకున్నాం. సో ఇది ట్రూ. ఇక ఫై ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాం. ఫై ఈజ్ ఈక్వల్ టు 0, ఇట్ ఈస్ నాట్ ట్రూ, ఇట్ ఈస్ ఫాల్స్. ఎందుకంటే ఫై అనేది ఒక సెట్కి ఇండికేట్ చేస్తుంది ఈ సింబల్. 0 అనేది ఎలిమెంటు. ఈ రెండు ఎప్పుడు కూడా ఈక్వల్ అవ్వవు, గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మీకు బిట్స్లో అడుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్, పాలిటెక్నిక్, ఏదైనా సరే ఇటువంటి ఎగ్జామ్స్లోనైనా సరే ఇలాంటి బిట్స్ అడుగుతారు, ఇంపార్టెంట్. సో ఫై ఈజ్ ఈక్వల్ టు నల్ సెట్, ఇది ఈ రెండు ఈక్వల్. అలాగే ఫై ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పాలి మనం, ఎందుకంటే ఫై ఈజ్ ఏ సెట్ బట్ 0 ఈజ్ ఏ ఎలిమెంట్. సో ఈ రెండు ఈక్వల్ కావు. ఇక్కడ 0 ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 0 అన్నారు. అంటే 0 అనే ఒక సెట్ ఆఫ్ 0కి ఈక్వల్ అని అంటున్నాం. అంటే ఇందులో 0 అనే ఎలిమెంట్ ఉంది, అది ఎలా నల్ సెట్ అవుతుంది? సో ఇది కూడా ఫాల్స్ అనమాట. సో దీన్ని బట్టి మనం క్లియర్గా ఏది ట్రూ ఏది ఫాల్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి, తెలుసుకోవాలి. నెక్స్ట్ ట్రై దిస్. ఫస్ట్ వన్, ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్, బి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్, రెక్టాంగిల్, ట్రెపీజియం, రాంబస్. స్టేట్ వెదర్ ఏ ఇస్ సబ్సెట్ బి ఆర్ బి ఇస్ సబ్సెట్ ఏ. జస్టిఫై ఎవర్ ఆన్సర్ అని ఇచ్చారు. ఓకేనా? అంటే పైన ఉన్న సమ్స్లో ఓన్లీ ఎలిమెంట్స్ ఇచ్చారు, ఇక్కడే ఒక స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇక్కడ ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సెట్ ఆఫ్ క్వాడ్రిల్స్ అంటే ఏంటి, క్వాడ్రిలేటరల్స్ అంటే మనకి ఏంటి వస్తాయి. ఫస్ట్ స్క్వేర్, రెక్టాంగిల్, ప్యారలలోగ్రామ్, ట్రెపీజియం, రాంబస్. ఓకేనా? ఇవి సెట్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్గా ఏ అనే సెట్లో ఉన్నాయి. అలాగే బి అనే సెట్లో స్క్వేరు, రెక్టాంగిల్, ట్రెపీజియం, రాంబస్ ఉన్నాయి. అంటే మనకి సెట్ ఆఫ్ క్వాడ్రిలేటర్స్లో ఇందులో లేని ఎలిమెంట్ ఏముంది? ఇందులో ప్యారలలోగ్రామ్ అనే ఒక క్వాడ్రిలేటరల్ ఎక్స్ట్రాగా మనం సెట్ ఆఫ్ క్వాడ్రిలేటర్స్ అనే దాంట్లో ఉంది, బట్ బి అనే సెట్లో లేదు. కాబట్టి బి అనేది ఏకి సబ్సెట్ అవ్వాలి. బి ఈజ్ సబ్సెట్ ఏ అంటే ఇది రెండోది రైట్ అవుతుంది. బట్ ఏ ఈజ్ సబ్సెట్ బి అవుతుందా? ఇది కాదు, ఎందుకంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బిలో ఉండాలి. కానీ ఏలో ఎక్స్ట్రాగా ప్యారలలోగ్రామ్ అనే మరొక క్వాడ్రిలేటరల్ ఉంది, కాబట్టి ఏ అనేది బికి సబ్సెట్ కాదు. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబిసిడి, హౌ మెనీ సబ్సెట్ డస్ ద సెట్ ఏ హ్యావ్. ముందు క్లాస్లో మనం చెప్పుకున్నాం, ఒక సెట్ ఇచ్చినప్పుడు ఎన్ని సబ్సెట్స్ మనం రాయగలము, చెప్పగలము, ఎన్ని వస్తాయో చెప్పగలము అన్నది దానికి ఒక ఫార్ములా కూడా మనం నేర్చుకున్నాం. ఏంటది? ఒక సెట్లో ఒక n ఎలిమెంట్లు ఉన్నాయనుకోండి. సో దెన్ ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆర్ 2 power n. దిస్ ఇస్ ద ఫార్ములా. ఓకేనా? సో 2 power n, n అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్.
So how many subsets in this set? A is equal to ABCD. So number of elements are 4. So 2 power n, that is equal to 2 power 4, that is equal to 16. 2 power 4 అంటే 2ని 4 టైమ్స్ మల్టిప్లై చేయాలని మీకు తెలుసు కదా. సో 2 power 4 అంటే 16. ఇది కూడా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ రెండు కూడా మీకు ఇంపార్టెంట్ బిట్సే. ఇక థర్డ్ వన్, P is the set of factors of 5. అంటే 5 యొక్క ఫ్యాక్టర్స్ని క్లియర్గా ఎలిమెంట్స్గా విడివిడిగా అంటే రాస్టర్ ఫామ్లో ఇవ్వకుండా స్టేట్మెంట్స్ ఫామ్లో ఇచ్చారన్నమాట. మీకు తెలియాలి అంటే ఫ్యాక్టర్స్ ఏంటి, 5 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి అంటే P is equal to 1 and 5. Q is the set of factors of 25. 25 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? సో Q ఎలిమెంట్స్ రాసుకుంటాం 1, 5, 25. అదేవిధంగా R is the set of factors of 125. R అనేది 1, 5, 25, 125. సో దీస్ ఆర్ ది 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ 125. ఇప్పుడు ఈ 3 సెట్స్ ఇలా మనం రాసుకున్న తర్వాత క్లియర్గా ఏ క్వశ్చన్ అడిగినా మనం చెప్పచ్చు. క్లియర్గా P ఈజ్ సబ్సెట్ Q, Q ఈజ్ సబ్సెట్ R. ఓకే, P ఈజ్ సబ్సెట్ Q అనేది కరెక్టే, Q ఈజ్ సబ్సెట్ R కూడా కరెక్టే. R ఈజ్ సబ్సెట్ P అవుతుందా? అవ్వదు, ఎందుకంటే ఎక్స్ట్రాగా 225, 125 ఉన్నాయి కాబట్టి ఎక్స్ట్రా ఎలిమెంట్స్. R అనేది Pకి సబ్సెట్ కాదు. సో P ఈజ్ సబ్సెట్ R అవుతుందా? అవుతుంది, ఎందుకంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అని ఇందులో ఉన్నాయి కాబట్టి. సో ఈ రకంగా మనం ఆన్సర్ చేస్తాం అన్నమాట. ఇక నెక్స్ట్ ఫోర్త్ వన్, ఏ ఇస్ ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ స్మాలర్ దెన్ 10. 10 కంటే తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్ అనేది ఏ అనే ఒక సెట్ని చెప్తుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు మనం రాసుకుంటాం అనమాట. ఆ ఏ అనే సెట్లో ఎలిమెంట్స్ ఏముంటాయన్నది మనం రాసుకోవాలి ఈ స్టేట్మెంట్ని బట్టి. సో 10 కంటే తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2, 3, 5, 7. These are the 4 prime numbers below 10 number. So B is the set of odd numbers less than 10. So the numbers less than 10, the odd numbers. So B is equal to 1, 3, 5, 7, 9. These are the odd numbers below 10. And C is the set of even numbers less than 10. This is also we can write C is equal to 2, 4, 6, 8. These are the even numbers below 10 number. క్లియర్గా మనం ఇవి 3 సెట్లు రాసుకున్న తర్వాత ఇంకా ఎలా క్వశ్చన్ అయినా మనం రాసుకోవచ్చు. ఏ సబ్సెట్ బి అని అడిగారు, అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బీలో ఉన్నాయా? లేవు, ఎందుకంటే 2 అనే ఎలిమెంట్ బీలో లేదు, అవునా? సో ఏ ఈజ్ నాట్ సబ్సెట్ బి, ఫస్ట్ వన్. బి సబ్సెట్ ఏ అవుతుందా? 1, 3, 5, 7. 1 అనేది 9 అనేది బి ఏలో లేవు కాబట్టి బి ఈజ్ నాట్ సబ్సెట్ ఏ అని రాస్తాం. ఇలా ప్రతిదీ కూడా మీరు చెక్ చేసుకొని రాయగలగాలి. ఏ ఈజ్ సబ్సెట్ సి, ఇది కూడా ఏ ఈజ్ నాట్ సబ్సెట్ సి అని రాయొచ్చు. సి ఈజ్ సబ్సెట్ ఏ అవుతుందా? ఇది కూడా సబ్సెట్ అవ్వదు. బి ఈజ్ సబ్సెట్ సి అవుతుందా? ఇవి ఏవి అవ్వవు. ఎందుకు అవ్వవు అంటే 3 కూడా డిఫరెంట్ సెట్స్. ఇవైతే ప్రైమ్ నెంబర్స్, ఇవైతే ఆడ్ నెంబర్స్, ఇవైతే ఈవెన్ నెంబర్స్. ఇవి ఒక సెట్లో ఉన్న ఎలిమెంట్స్ రెండో సెట్లో ఏదో ఒక ఎలిమెంట్ అనేది మిస్ అవుతుంది. సో ఇవి ఏది కూడాను ఒకదానికొకటి సబ్సెట్ అనేవి ఇట్టి పరిస్థితిలోని అవ్వవు అన్నమాట. ఓకేనా? ఇప్పుడు జస్ట్ వెనక్కి వెళ్తే థర్డ్ సమ్లో P ఈజ్ సబ్సెట్ Q, Q ఈజ్ సబ్సెట్ R. అంటే P ఈజ్ సబ్సెట్ Q అండ్ Q ఈజ్ సబ్సెట్ R. దెన్ P ఈజ్ సబ్సెట్ R అవుతుందా అవదా? క్లియర్గా చూస్తే మనకి తెలుస్తుంది, అవుతుంది. దీన్నే మనం సింపుల్గా ఏ ఈజ్ సబ్సెట్ బి అండ్ బి ఈజ్ సబ్సెట్ సి అయితే దెన్ ఏ ఈజ్ సబ్సెట్ సి అవుతుంది అన్నది మనకి ఒక ప్రాపర్టీ అనేది మనకి దీని నుంచి తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏబిసిలో చెప్పాను, మీరు ఇక్కడ మనం పీక్యూఆర్లో కూడా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు? పి ఈజ్ సబ్సెట్ క్యూ అండ్ క్యూ ఈజ్ సబ్సెట్ ఆర్, దెన్ P is subset R. ఇలా కూడా మనం రాసుకోవచ్చు అన్నమాట. Now let us discuss about Venn diagrams. We have already seen some ways of representing sets using diagrams. ఓకేనా? ఈ డయాగ్రామ్స్ మనం చూడగానే ఒక డయాగ్రామ్ చూడగానే ఆ సెట్స్ ఆ ఎలిమెంట్స్ ఏ సెట్కి చెంది ఉంది, లేదా యూనివర్సల్ సెట్లో ఉన్నాయా లేకపోతే ఇచ్చిన సెట్స్లో ఉన్నాయా అని చెప్పడానికి ఈజీ వే ఈ వెన్ డయాగ్రామ్స్ని మనం ఉపయోగించుకుంటాం అనమాట. వీటినే వెన్ అండ్ యూలర్ అనే మ్యాథమెటిషియన్స్ కలిపి
ఈ డయాగ్రామ్స్ని రూపొందించారు. దీన్నే మనం వెన్ డయాగ్రామ్స్ అంటాం. ఈ జనరల్గా ఏంటంటే ఈ వెన్ డయాగ్రామ్స్ని ఇలా రెక్టాంగిల్ షేప్లోని మనం ఇండికేట్ చేస్తాం. లోపల ఉన్న సెట్స్ని ఇలాగా యూజువల్గా సర్కిల్స్తోనే మనం ఎక్కువగా డినోట్ చేస్తుంటాం అన్నమాట. సో ఎలా దీన్ని రిప్రజెంట్ చేస్తామన్నది కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్, కన్సిడర్ దట్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1 to 10. అంటే మ్యూ అనేది 1 నుంచి 10 వరకు ఉండే నెంబర్స్తో ఉన్న ఒక సెట్, దట్ ఈజ్ ఎ యూనివర్సల్ సెట్. అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ నెంబర్స్ 2, 4, 6, 8, 10. దీన్ని ఎలా వెన్ డయాగ్రామ్లో నువ్వు రిప్రజెంట్ చేస్తావు అంటే ఒక సెట్ ఫస్ట్ ఇలా రెక్టాంగిల్ షేప్ వేసుకుంటారు, అందులో ఏ అనే ఒక సెట్ వేసుకుంటారు, అందులో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఇచ్చారో అవి మాత్రం రాస్తారు. 2, 4, 6, 8, 10. సో రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? 1, 3, 5, 7, 9. ఇవి ఈ సర్కిల్ బయట ఇలా రిప్రజెంట్ చేస్తారు. ఇది మొత్తం మ్యూ అనమాట, యూనివర్సల్ సెట్. ఈ రకంగా దీన్ని మనం రిప్రజెంట్ చేస్తాం. ఇక సెకండ్ ఎగ్జాంపుల్. ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో ఏమిచ్చారు? మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1 to 10. సో పై ముందు ఎగ్జాంపుల్ లాగా ఇది కూడా ఇచ్చారు. అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ నెంబర్స్ 2, 4, 6, 8, 10. అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 4, 6. అంటే ఇక్కడ 2 సెట్లు ఇచ్చారు. ఈ 2 సెట్స్ని క్లియర్గా చూస్తుంటే బి ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఏ అని తెలుస్తుంది కదా. సో ఆర్ సబ్సెట్ అండ్ ఆల్సో బి ఈజ్ సబ్సెట్ ఏ, దెన్ ద వెన్ డయాగ్రామ్ ఈజ్. ఇలాంటి అప్పుడు మీరు వెన్ డయాగ్రామ్ని ఎలా డ్రా చేస్తారు? సో క్లియర్, ఫస్ట్ ఒక రెక్టాంగిల్ వేసుకుంటాం, అందులో ఫస్ట్ ఏదైతే చిన్న సబ్సెట్ ఉంది అంటే ఈ చిన్న సెట్ ఉందో అది ఫస్ట్ వేసుకుంటాం. ఫస్ట్ బి సెట్, బి అనే సెట్ వేసి అందులో ఎలిమెంట్స్ ఏమైతే ఇచ్చారో 4, 6 వేసుకుంటాం. ఇక ఏ సెట్ ఏంటి? బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉంటాయి కదా. సో బి పైన మరో సర్కిల్ గీస్తాం బి చుట్టూ, అంటే ఇది పెద్ద సర్కిల్ అనమాట. అందులో 4, 6 కాకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? 2, 8, 10. సో ఈ 2, 8, 10 అనేది మనం ఇక్కడ ఏ అనే సర్కిల్, ఏ అనే సెట్గా మనం ఇక్కడ ఇండికేట్ చేస్తాం. సో బి సెట్ని మనము దీన్ని ఎలిమెంట్స్ గుర్తించాం, అదేవిధంగా ఏ సెట్ని కూడా. సో రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? 1, 3, 5, 7, 9. ఇవి ఎక్కడైనా మనం రాసుకోవచ్చు. ఇది రిమైనింగ్ సమ్. ఇది టోటల్గా యూనివర్సల్ సెట్ని మనం ఇలాగా డినోట్ చేస్తే ఇచ్చిన దానికి మనం ఈ రకంగా వెన్ డయాగ్రామ్ని రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఇక థర్డ్ వన్, లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ABCD and B is equal to CDEF. Then we illustrate these sets with a Venn diagram as. ఇక్కడ కూడా ఎలిమెంట్ అంటే ఆల్ఫాబెట్స్ ఇచ్చారనమాట ఎలిమెంట్స్గా. సో ఏ అనేది ABCD ఇచ్చారు, B అనేది CDF ఇచ్చారు. ఇక్కడ యూనివర్సల్ సెట్ అనేది ఇవ్వలేదు, కానీ మనం ప్రతిసారి కూడా ఒక రెక్టాంగిల్ వేసుకుంటాం, ఇక్కడ మ్యూ యూనివర్సల్ సెట్గా వేసుకుంటాం. అలా విడిగా మనకి పై సమ్లాగా విడిగా ఇవ్వకపోయినా ఇలా మ్యూ రాసుకుంటాం. సో ఇలాంటి అప్పుడు ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే రెండిట్లో ఉండే కామన్ ఎలిమెంట్స్ ఏంటి అంటే సి అండ్ డి కదా, క్లియర్గా కనబడుతున్నాయి. సో ఇలా 2 సర్కిల్స్ ఇలా డ్రా చేస్తాం. ఇలా 2 సర్కిల్స్ డ్రా చేసి మిడిల్లో ఉండే ఇది కామన్ ఏరియా కదా, కామన్ పార్ట్ ఆఫ్ ఏ అండ్ బి సెట్స్. సో ఈ కామన్ ఏరియాలో సి అండ్ డి ఎలిమెంట్స్ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. సో రిమైనింగ్ ఈ ప్లేస్లో ఏమున్నాయి? సిడీలు కాకుండా ఏబి, సో ఏబి. అండ్ బి అనే సెట్లో సిడి కాకుండా ఇంకేమున్నాయి? ఈ అండ్ ఎఫ్. ఈ రకంగా మనం వెన్ డయాగ్రామ్స్ని ఎలాంటి సెట్స్ ఇచ్చినా సరే చాలా ఈజీగా మనం సరదాగా కూడా మనం ఈ డయాగ్రామ్స్ని రిప్రజెంట్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్లాస్లో బేసిక్ ఆపరేషన్స్ ఆన్ సెట్స్, యూనియన్, అందులోనే యూనియన్, ఇంటర్సెక్షన్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ ది సెట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.